ఇది బిజిలీ నా కథ. నా అదృష్టమే నన్ను ఈ ఆశ్రమానికి చేర్చింది. అమ్మగారు, మీ జీవితం బిజిలీ జీవితాన్ని కన్నీటి పాటగా చేసుకున్నా, పన్నీటి బాటగా చేసుకున్నా మన చేతిలోనే ఉందమ్మా. ఆనాడు నా ఇంటిని, నా వాళ్ళందరినీ విడిచిపెట్టి వచ్చానన్న బాధ ఇప్పుడు నాకు లేదమ్మా. ఈనాడు ఈ ఆశ్రమమే ఒక దేవాలయంగా, మీరందరూ నా ఆత్మీయులుగా జీవితాన్ని ధన్యం చేసుకుంటున్నానమ్మా. వదినా, ఏమిటమ్మా? నేను వెళ్తున్నాను. ఎక్కడికి? బాబు ఎక్కడుంటే అక్కడికి. అదేమిటమ్మా, ఆడదానివి ఎక్కడున్నాడని వెతుకుతావు? ఎక్కడున్నా సరే, నా మూలంగానే బాబు చెడిపోయాడని, ఇల్లు వదిలి వెళ్ళిపోయాడని అందరూ నన్నేగా అన్నారు. అందుకనే వెళ్తున్నాను. బాబు ఎక్కడున్నా సరే వెతికి తీసుకొస్తాను. రాధా, ఈ ఇంట్లో తిరిగి అడుగు పెట్టడం అంటూ జరిగితే అది బాబుతోనే. ముచ్చాను. రాధా, రాధా. బాబు, క్యా హోనా? మాఫ్ కియే జనాబ్. క్యా హోనా? సాధిపోయిన పిల్లలు ఇక్కడ ఉంటారని తెలిసి వచ్చాం. నాది లట్క. అజీజ్ ఇక్కడ ఉన్నాడేమో చూసి చెప్పండి సార్. అజీజ్ ఇంత ఉంటాడు. మెళ్ళో తావిస్తూ ఉంటుంది. బాబు, అప్పుడప్పుడు జేబులు కట్టేస్తూ ఉంటాడు. బాబు అయితే నాకు తెలియదు. ఎవరు? బాబా. నేను బాబా. బేటాను. నువ్వా అమ్మా? అవును బాబా, పేరు మేరీగా మార్చుకున్నాను. నువ్వేమిటి ఇలా అయిపోయా? చేసిన పాపానికి ఫలితం అమ్మా. దుర్మార్గుండు పాపిష్టి పైసా కోసం నిన్ను వ్యభిచారానికి అమ్మి వేశానమ్మా. తాగుడికి డబ్బు చాలక బేట అజీజ్ని జోబి దొంగ చేశాను. ఆడు నన్ను ఇచ్చి వెళ్ళిపోయాడు. సత్య ముందు ఒక్కసారి ఆడిని ఎత్తుక్కుంటూ వచ్చానమ్మా. ఆడు ఎక్కడ ఉన్నాడు, ఏమైపోయాడు అమ్మా? ఆగండి బాబు, కొట్టకండి. ఆగండి, అది నా పర్సు. ఆగండి బాబు, కొట్టకండి, కొట్టకండి. ఎంత పని చేశారు మీరు. చేసిన ఈ పాపాన్ని మనిషి మన్నించిన భగవంతుడు మన్నించడు. అమాయకురాలు అన్న కూతురన్న జాలైనా లేకుండా మీ అవసరాలకు ఆమెను బలి చేయాలనుకున్నారా? అదృష్టం కొద్ది ఆ విషవలయం నుంచి బయటపడి ఇక్కడికి చేరింది. రోజులు బాగుండబట్టి జైల్లో పడాల్సిన అజీజ్ కూడా తప్పించుకున్నాడు. పెద్దలు చేసే దురాచారాలకు పిల్లలు ఎలా బలైపోతున్నారో చూశారా? హలో, మాధవ్ గారా? నేను మాధవ్ మాట్లాడుతున్నాను. నేను గాంధీ బాలనికేతన్ నుంచి మాట్లాడుతున్నానండి. తప్పిపోయిన మీ గోపాలు మా ఆశ్రమానికి చేరుకున్నాడు. ఏమిటి, మా గోపాల్ మీ ఆశ్రమంలో ఉన్నాడు? అవునండి. అలాగే, వెంటనే బయలుదేరి వస్తాను. సార్ సార్, ఏమిటి మా గోపాల్ దొరికాడు సార్. అలాగా, ఎక్కడ? మెడ్రాస్ గాంధీ బాలనికేతన్లో ఉన్నట్టు ఇప్పుడే ఫోన్ వచ్చింది. చాలా సంతోషం, నేను వస్తాను సార్. మాధవ్, ఒక్క మాట. అర్థం లేని క్రమశిక్షణతో చేతులారా నా బిడ్డను దూరం చేసుకున్నాను. నేను చేసిన తప్పును గుణపాఠంగా తీసుకుని మీరైనా సుఖంగా ఉండండి. థ్యాంక్ యూ సార్. మంచిది. रघुपति राघव राजा राम पतित पावन सीताराम. रघुपति राघव राजा राम पतित पावन सीताराम. ईश्वर अल्लाह तेरे नाम सबको सन्मति दे भगवान. ईश्वर अल्लाह तेरे नाम सबको
అబ్బే నాకేం తెలుసు నాకేం మస్కా కొడతావుట్రా అమ్మగారు దొంగ దొంగ ఏంటి అజిత్ ఏమైంది చూడమ్మా వీడు దొంగతనం చేస్తున్నాడు ఏం బాబు దొంగతనం చేయాల్సిన అవసరం నీకేమొచ్చింది అమ్మా నా కోసం చేయలేదమ్మా మా నాన్నకు 12 మంది పిల్లలు వచ్చే జీతం చాలనే చాలదు చూశారా మనిషి దొంగైనా దొరైనా పరిస్థితులు వాతావరణమే కాదు చూడు బాబు గొప్ప గొప్ప వాళ్ళంతా తెలియక చిన్నతనంలో తప్పు చేసిన వాళ్ళే తెలియక దోపిడీలు చేసిన పోయేవాడు తెలుసుకొని వాల్మీకి అయినాడు చంద్ర ఇక ముందు ఎప్పుడు ఇలాంటి దొంగ పనులు చేయొద్దు మంచిగా ఉండడానికి ప్రయత్నించు అమ్మగారు నేను కూడా మంచిగా ఉండి గాంధీ తాపం చదువుతాను అలాగే రండి చూడు ప్రవీణ ఈ ఉత్తరం గోపాలానికి ఇచ్చి పోస్ట్ చేయించు ఏమిటండి ఈ ఉత్తరం నీకెందుకు చెప్పిన పని చేయి ఇక్కడ వచ్చేతోడే అసలు తలవాత చేస్తా ఉంటాను నేను ఊరికి వివరాలు ఆరాలను 6 3 9 2 11 3 14 అబ్బా ఇప్పుడు దొరికిందయ్యా బాబు వాసు గారా మీ అనౌన్స్మెంట్ రేడియోలో విని వచ్చానమ్మా మాధవ్ గారేది ఆయనతో చెప్పకుండా వచ్చేశాను ఎందుకలా వచ్చారు నన్నేం చేయమంటారు అసలే బాబుకు దూరమై నేను కుమిలిపోతుంటే వాడు పారిపోవడానికి కారణం నేను నా పెంపకమేనని నలుగురు నన్నే అన్నారు అందుకని నా గోపాల్ని వెతుక్కుంటూ నేనే వచ్చేశాను ఎంత పనిచేశారమ్మా అతిగారాభంతో గోపాల్ని పోగొట్టుకోవడం ఒక తప్పు ఆవేశంలో ఇల్లు వదిలి ఒంటరిగా రావడం మరొక తప్పు ఆలోచించకుండా చేసిన ఈ తప్పులు ఎన్ని అనర్థాలకు దారితీస్తాయో ఊహించండి రాధ హలో వాసు గారు మీరు ఇక్కడే ఉన్నారా ఏమండి బాబు ఈ ఊళ్ళోనే ఉన్నాడు రాధ ఎక్కడండి ఎక్కడున్నాడు గాంధీ బాలనికేతన్లో ఉన్నాడని తెలిసింది అలాగా వెంటనే వెళ్దాం పదండి రండి పదండి ఏమండి మా బాబు గోపాల్ ఇక్కడ ఉన్నట్టు కదా ఏడండి రాధా అక్క 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 ఎంతకాలం అయిందక్క నిన్ను చూసి మా ఆఫీసుకు ఫోన్ చేసింది మీరా అవును మీ గొంతు గుర్తుపట్టలేకపోయాను చాలా కాలం అయింది కదా అక్క నీ రుణం ఎలా తీర్చుకోవాలో నాకు తెలియడం లేదు నా కోసం నీ సుఖాన్ని త్యాగం చేశావు ఆనాడు నాకు ప్రేమ భిక్ష పెట్టావు ఈనాడు మా గోపాలను కాపాడి మాకు అప్పగిస్తున్నారు నా చిట్టి తండ్రి ఎక్కడ గోపాల్ గోపాల్ బాబు గోపాల్ అమ్మా టీచర్శ్వర గారు ఉత్తరం ఇచ్చి గోపాల్ చేత పోస్ట్ చేయించమన్నాడు నేను పంపించాను చాలా సేపు అయింది ఇంకా రాలేదు గోపాల్ ఎందుకు పంపించాడు ఆ మాట అడిగితే నీకెందుకు నా మీద మండిపడ్డారు ఇప్పుడు ఆయన ఎక్కడ అయినా కనిపిస్తుంది అలాగా నేను వాకప్ చేస్తాను భయపడకండి నిరాశ పడకమ్మా బాబు ఆశ్రమంలో ఎక్కడో ఉండే ఉంటాడు వస్తాడు రాధ